న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ జయంతి వేడుకలను మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తన శక్తి ప్రదర్శనగా మార్చడం తీవ్ర చర్చకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వీధుల్లో వందలాది బైకులతో కేడర్ భారీ ర్యాలీ నిర్వహించి ఇంకా తన బలం ఏమాత్రం తగ్గలేదని ప్రత్యర్థులకు బలమైన సంకేతం ఇచ్చారాయన. స్వయంగా బైకు నడిపి ర్యాలీగా నాయకత్వం వహించిన కొట్టు ఇంకా ఫుల్ యాక్టివ్ అనే సందేశాన్ని కార్యకర్తలకు పంపిస్తూ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన కొట్టు రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, విద్యార్థుల అభ్యున్నతికి వైఎస్ఆర్ చేసిన సేవలను గుర్తు చేస్తూ నేటి రాజకీయాలకు ఆదర్శంగా అభివర్ణించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి వైఎస్ఆర్ వేసిన విత్తనాలే నేడు మహావృక్షాలయ్యాయంటూ అభివృద్ధి చర్చను మళ్లీ వైఎస్ఆర్ పాలన వైపు మళ్లించారు. కూటమి ప్రభుత్వంపై కొట్టు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని, హత్యలు, గంజాయి కేసులు పెరుగుతున్న ప్రభుత్వం చేతులెత్తేసిందని తీవ్ర ఆరోపణ చేశారు. పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేక చూస్తూ ఊరుకుంటుందా అంటూ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కొట్టు ఘాటు ప్రశ్నలు సంధించారు. నేను తీసుకొచ్చిన అభివృద్ధి పనులకే ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. కొత్తగా చెప్పుకునే అభివృద్ధి ఒక్కటి కూడా లేదంటూ కూటమి ప్రభుత్వ పనితీరుపై నేరుగా దాడి చేశారు. మట్టి దోపిడీ, పేకాట క్లబ్బులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కూటమి నాయకుల అండతోనే జరుగుతున్నాయని కొట్టు ఆరోపిస్తూ అధికార పార్టీని టార్గెట్ చేశారు. ఆఖరికి అమ్మవారిని కూడా వదలకుండా జాతర పేరుతో దోపిడీకి తెగబడ్డారని ఘాటు విమర్శలు చేశారు. అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మౌనంగా ఉన్నారని మండిపడుతూ ప్రజలు చూస్తున్నారు, సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారనే రీతిలో హెచ్చరిక చేశారు. సొంత పార్టీ నాయకత్వానికి పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చిన కొట్టు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన నాయకులు మౌనంగా ఉండడం బాధాకరమంటూ ఇక్కడి పార్టీ ఇన్ఛార్జ్ వ్యవహారశాలిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై పోరాటాలు చేయలేకపోవడం కార్యకర్తలు నిరాశ పెంచుతోందంటూ సొంత పార్టీ ఇన్ఛార్జ్ వ్యవహారంపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. కొంతకాలంగా సైలెంట్గా ఉన్నానే తప్ప పార్టీని కానీ కార్యకర్తలను కానీ ఎప్పటికీ వదిలిపెట్టలేదంటూ కొట్టు చేసిన ప్రకటన సభలో అత్యంత హైలైట్గా నిలిచింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీని మళ్లీ బలోపేతం చేయడమే నా లక్ష్యం అంటూ కొట్టు చేసిన ప్రకటనతో కేడర్లో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్ జయంతి వేడుకలు నివాళుల కార్యక్రమంగా కాకుండా రాజకీయ శక్తి ప్రదర్శనగా మారగా కొట్టు చేసిన కూటమిపై విమర్శలు, సొంత పార్టీ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు తాడేపల్లిగూడెం రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఇవాళ అక్కడ ఎవరో వచ్చి ఏమంటే అక్కడ ఏదో మీరు స్టేడియం అన్నారు, అక్కడ గట్లు వేసేస్తున్నారండి, ఎవరేసేస్తున్నారండి అని అడుగుతున్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే ఏంటి, ప్రభుత్వ భూమి అంటే మన సొంత కబ్జా చేసేదానికి ఎలా కావాలంటే అలా చేసేసుకుంటామో, ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఎలా కావాలంటే అలా దోచేసుకుంటామో. ఇవాళ సమాజం ఎలా ఉంది, విచ్చలవిడిగా మద్యం, విచ్చలవిడిగా జోదం, విచ్చలవిడిగా కోడి పందాలు, అది విచ్చలవిడిగా సెటిల్మెంట్లు. అంటే నాకు తెలీదు. ఇవాళ మన హై స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ హై స్కూల్, ఒక ప్రతిష్టాకరమైన హై స్కూల్ ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే. అటువంటిది ఆ స్కూలు బాగు చేయించాలని నాడు నేడులో 2 కోట్ల రూపాయలు, 2,17,18 వెచ్చించి అక్కడ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఒక 40-50 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలాగా, అప్పుడు ఏదో మద్రాస్ తారతో బ్రిక్స్ తోటి ఉంటే పాడైపోతుందని పూర్తిగా ఆర్సీసీ స్లాబ్ తోటి అదే స్ట్రక్చర్ రూపం మారకుండా అందరి దృష్టిలో, ఎందుకంటే అందరి కళ్ళల్లో చదువుకున్న పిల్లల కళ్ళల్లో ఒక యూనివర్సిటీ భవనంలా కనపడేది. అది చెక్కు చెదరకుండా ఉండాలని 2 కోట్ల పైసలు ఖర్చు పెట్టి అది అభివృద్ధి చేశాం. అలాగే అక్కడ జూనియర్ కాలేజ్ కూడా అక్కడే రన్ అవుతుంది, ఇబ్బంది పడుతున్నారని మళ్ళీ ఒక 2,20,00,000తోటి మళ్ళీ 10 రూములు శాంక్షన్ చేసి అవి కూడా పూర్తి చేశాం. ఇదేదో నా గొప్ప కోసం లేదా నేనేదో చేయలే. మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, చదువుకునే పిల్లలకి సౌకర్యంగా ఉండాలని చేశాం. దాని నిమిత్తం ఎవరి దగ్గర మనం డబ్బులు చందాలు చెల్లియాలా. అక్కడ ఏదో మట్టి పూడ్చారంట, కొంత అభివృద్ధి చేశారంట, ఎన్ని లక్షలు గట్ల ఖర్చు అయింది, ఎన్ని కోట్లు ఖర్చు చేశారు. ఎక్కడో కేంద్ర ప్రభుత్వంలో ఏదో ఒక స్విమ్మింగ్ పూల్ అప్పటికే 30-40 లక్షలు ఖర్చు పెట్టారు, దానికి ఏదో ఇంకొక 20-30 లక్షలు ఖర్చు పెట్టారు, దాని పేరు మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో ఏదో కాంప్లెక్స్ అన్నారు, దానికి ఎంత అయిందో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ అమ్మవారిని కూడా వదలకుండా అమ్మవారి ఉత్సవాలకు కూడా కోట్లాది రూపాయలు. ఈ తాడేపల్లిగూడెంలో హౌసింగ్ బోర్డు చివరి నుంచి మన కనకదుర్గమ్మ ఆలయం అవతల నుంచి ఇటు పెంటపాడు కాలం వరకు
అలాగే ఈ రూరల్ మండలంలోనూ పెంటపాడు మండలంలో ఉన్న గ్రామాల్లోనూ ఏ గ్రామంలో